ఫోటో కాదే నమ్మొచ్చు అందరూ మమ్మీకి పెట్టలే సారీ అక్కడ అయిపోయింది కానీ దండం పెట్టు థ్యాంక్ యూ బ్రదర్. హలో ఉండండి అన్నా ఇంకా కొద్దిగా ముందుకు రా సార్ కొంచెం ముందు ఇక్కడ థ్యాంక్ యూ బ్రదర్.
అరే మీరు ఇస్తారని రావాలని కొంచెం కెమెరా నీకు తీసుకో నీకు తీసుకో వచ్చాను రాంబాబు బాబు వీళ్ళు మోడీ అరే నాకు ఇదోదన్నా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దేవుడి దండం పెట్టాను కానీ వాళ్ళ దేవుడి దగ్గర దేవుడి దగ్గర ముందు పోతాం కూడా నడుతున్నాం నువ్వు కూడా పోతావు ఇంకేం పోతావు
ప్రజలు కానీ కలుసుందాం. తెలంగాణ అని చెప్పారు, దానికి అనుగుణంగానే పోతాం. దయచేసి అందరూ కూడా ఇలాంటి అపోహలు విస్తృత స్థాయి సమావేశంలో తీసుకుంటాం. కానీ ఒకటి మాత్రం సోదరులందరికీ అప్పీల్ చేస్తాం, సభ్యులతో ఒక విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. మార్చి నెలలో ఈ దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఒక బ్రహ్మాండమైన సభను కూడా, తెలంగాణ విజయోత్సవ సభను కూడా నిర్వహించాలన్న ఆలోచన కూడా పార్టీ ఉంది. కలిసి స్పష్టంగా చెప్పిన మాట ఒకటే, మాకు కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉన్నది. కేసీఆర్ గారు చెప్పిన విధంగా తెలంగాణ సాధించుకొని వచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వం మీద మాకు విశ్వాసం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ రీతిలో ఈ ర్యాలీ అభివృద్ధిగా జరిగిననిపిస్తా ఉంది. ప్రధానంగా ఈరోజు తెలంగాణలోని 10 జిల్లాల నుండి కూడా వేలాదిగా సోదరులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ ర్యాలీని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడం. కేసీఆర్ అక్కడి నుంచి దళితులు వేస్తాము, దళితులు అసలు ఆయన కాదు మరి. సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని విజయవంతం కావడంతో జై తెలంగాణ. जोर से కెమెరా
ఏరడ్డ మాయ వియాలో ఏరడ్డ మాయ వియాలో ఎరిగి పల్లు వియాలో తోగడ్డ మాయ వియాలో తీరక జల్లండు వియాలో ఊరికి చిరి వియాలో ఒక్కడే మాయన్న వియాలో వచ్చన్న పొడాయ వియాలో ఒక్కడే మాయన్న కూడా చాలా గర్వపడుతూ ఉన్నామండి. అంటే కేసీఆర్ గారు సాధించినటువంటి ఘనత, అదేవిధంగా మొత్తం తెలంగాణ సమాజం అంతా ఆయనకు అండగా ఉండి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం. మా కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ గారికి 9 మంది అక్క చెల్లెళ్ళు, ఒక బ్రదర్. సో అందరు కూడా వచ్చారు. బాగుంది, అంటే హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి చాలా ఇష్టము, చాలా సెంటిమెంట్. వాళ్ళ సిస్టర్స్ని కానీ ఎవరిని కానీ ఆడబిడ్డల్ని గౌరవించుకోవాలనేది బాగా ఉంటుంది మా ఇంట్లో. సో అందరు కూడా అన్ని అకేషన్స్లో ఉండే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు కూడా అందరు వచ్చారు, చాలా హ్యాపీగా. 14 ఏళ్ల పోరాటంతో పాటు ఈ కీలకమైన 20 రోజులు ఢిల్లీలో గడిపారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని ఒడిదులు వచ్చినా సాధించి తీసుకొచ్చారు. సో ఈ సందర్భంగా తీసుకొచ్చాను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అంటే ప్రతి అంశంలో అండి పాపము చాలా ఎక్కువ టెన్షన్ పడతారు అందరు కూడా. ఇప్పుడు పార్లమెంటు రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే 2 రోజులు మాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిమిషానికి ఏం జరుగుతుంది అన్న చాలా ఉత్కంఠతో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మన వాళ్ళు టెన్షన్లో ఇంకా ఎట్లా ఉంటుందంటే, దూరంగా ఉన్న వాళ్ళకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ పరిణామాల ఐడియా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇంకా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో మాతో పాటు అన్ని రకాలుగా కష్ట సుఖాల్లో ఎప్పుడు కలిసి ఉంటారు కాబట్టి చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంతకుముందే చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కేసీఆర్ గారిని వెల్కమ్ చేయడానికి వాళ్ళందరూ వచ్చారు. సో ఆడబిడ్డలందరం కూడా ఎప్పుడు ఆరతి బట్టి తీసుకొస్తాం సార్, ఎప్పుడు గెలిచి వచ్చినా ఏం చేసినా కూడా. సో ఇవాళ కూడా అదే చేయబోతా ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఢిల్లీ వెళ్ళే ముందు కేసీఆర్ గారు ఒక మాట వస్తే నేను తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాను అన్నారు. ఆ కాలం నిజమైంది. సో ఇది మీరు ముందు అంటే ఎలా ఫీల్ అయ్యారు మొత్తం వరకు? అంటే మీరు ఆ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ గారు అట్లా అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారండి. ఇది కాదు, అవ్వదు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఇట్లానే చెప్తున్నాడు, అది ఇది అని చాలామంది చెప్పారు. సో మేము మాత్రం అందరం అండగా ఉండి మరి ఆయన కోసం చాలా ప్రార్థన చేశాము. అదేవిధంగా ఉద్యమం కానీ పొలిటికల్ సిచ్యువేషన్ కానీ అలా కలిసి వచ్చింది. సో బిల్లు పాస్ అయ్యి వస్తూ ఉన్నారు. ఆయన అనుకున్న మాట నిలబెట్టుకున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వం. కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నెరవేరింది. సో ప్రజలకు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నామండి, అందరి కళ ఫలించింది. 60 సంవత్సరాల పోరాటం ఫలించింది. ఎందరో మంది త్యాగాలు ఉన్నాయి. సో ఎంత పట్టుదలతో, ఎంత దీక్షతో, ఎంత మొక్కువోని ధైర్యంతో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుండె నిబ్బరంతో మనం ముందుకు కదిలి తెలంగాణ సాధించుకున్నాము. అంతే నిబ్బరంతో ఇక ముందు రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఇదివరకు అనుకునే వాళ్ళం. ఇప్పుడు తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అనుకునే విధంగా 2 రాష్ట్రాలు కూడా ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో అండి, తెలంగాణ అనేది మా చిరకాల ఆకాంక్ష తెలంగాణ ప్రజలది. అయితే చాలామంది ఆయన ఏమనుకున్నారంటే ఏదో మంత్రి ఇవ్వకపోవడం వల్ల ఉద్యమం చేసిండని, కానీ అది చాలా తప్పు. వాళ్ళ తండ్రి గారు కూడా టీపీఎస్ పెట్టినప్పుడు ఆ గ్రామ కమిటీ చైర్మన్ ఉండే. చిన్నప్పటి నుంచే తెలంగాణ రావాలనే కోరిక ఆయనకు గాఢంగా ఉండేది. అయితే ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి సరైన టైం లోపల ఈ ఉద్యమాన్ని చేపట్టి ముందుకు తీసుకొచ్చారు. చాలా సాక్రిఫైస్తోని, ఎంతో నెమ్మదిగా, ఓపికతోని ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలలో ఏమాత్రం భేదాభిప్రాయాలు రాకుండా చివరి వరకు 13 సంవత్సరాల ఉద్యమంలో కూడా బాగా నడుపుకొచ్చిన ఉద్యమాన్ని. కానీ చివరి వరకు వాస్తవంగా కూడా ఈ ప్రజల భేదాభిప్రాయాలు రాయడానికి తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎలాంటి కారణం కాదు. వాస్తవంగా ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజలలో కొందరు స్వార్థపరులు మాత్రమే ఈ ఉద్యమాన్ని ఈ విధంగా భేదాభిప్రాయాలు తెచ్చిన ప్రజలకు. కానీ ఇప్పటికైనా ప్రజలు ఆనందంగా నివసించేవారు. ఈ క్షణాలను మేము ఏ విధంగా అనుభవిస్తున్నామంటే, ఇప్పుడు మాకు అనుకున్న కోరిక నెరవేరింది, ఇంతకంటే పెద్ద కోరికలు మా ప్రజలకేం లేవు. ఆయన ఒక కారణ జన్ముడు, ఈ తెలంగాణ సృష్టించడానికి, తెలంగాణకు స్వతంత్రం రావడానికి నిజమైన కారణ జన్ముడుగా మా కుటుంబం లోపల పుట్టిండు అనే సంతోషంగా మేము చాలా ఆనందిస్తున్నాము. తర్వాత ఆయనే తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయన పేరు, ఇప్పుడు స్వతంత్రం ఉన్న రోజులు, భారతదేశం ఉన్న రోజులు గాంధీని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామో, తెలంగాణ ప్రజలకి స్వతంత్రం ఉన్న రోజులు తప్పకుండా చంద్రశేఖరరావు గారి పేరు స్థిరస్థాయిగా నిలబడుతుందని మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేను కేసీఆర్ గారికి భావన అవుతాను, సొంత భావన అవుతాను.